హలో అండి. అందరికీ హాయ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రామావత్. 2 డేస్ నుంచి ఫీవర్ వచ్చి నా వాయిస్ అయితే పోయిందనమాట. వినటానికి ఇబ్బందిగా ఉన్నా కొంచెం ఓపిక చేసుకొని లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ వీడియోలో ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ వరకు నా డే రొటీన్‌ని మీతో షేర్ చేసుకుంటాను. లాస్ట్ వరకు చూసి వెళ్ళిపోకుండా హైప్ ఆప్షన్ ఇచ్చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. ఆఫ్టర్‌నూన్ అయితే ఇంకా హాస్పిటల్‌కి వెళ్దాం అన్నట్టుగా ఫీవర్ చెక్ చేసుకున్నాను. వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిద్దేమో అన్నట్టుగా సామాన్లన్నీ కూడా తోమేసి ఒకేసారి వెళ్దాం అన్నట్టుగా తోమానన్నమాట. మా అమ్మాయి అయితే నన్ను అసలు ఫీవర్ చెక్ చేసుకోనియట్లేదు. ఇంకా లాగేసుకుంటుందన్నమాట. లాగేసుకొని తను చెక్ చేసుకుంటుంది. ఫస్ట్ 2 డేస్ అయితే ఇంకా సెలైన్ ఎక్కిచ్చానన్నమాట. నార్మల్ ఫీవరే అనుకున్నాను. కానీ ఈ రోజు బాగా నీరసంగాను కాళ్ళు చేతులు కూడా అసలు వణుకుతున్నాయి. అందుకని ఇంకా ఊళ్ళోకి వెళ్దాం అన్నట్టుగా బయలుదేరాము. మా అమ్మాయి ఏమో ఫీడింగ్ మానలేదు కదా, నా పాలు తాగి 3 పూటలు తాగిందనమాట నా పాలు. ఇంకా కక్కేసుకుంది. తనకు కూడా హెల్త్ బాగోలేదు. కొంచెం నీరసంగా ఉంటేను మా అమ్మాయిని కూడా తీసుకొని వెళ్తున్నాను, చిన్నమ్మాయిని. ఫుల్గా ఫీవర్ వస్తుందన్నమాట నాకు. అందుకని ఇంకా ఇంజెక్షన్ చేయించుకొద్దామని వెళ్తున్నాము ఊళ్ళోకి. అంతకుముందు 2 డేస్ నుంచి వస్తుంది కానీ మధ్యలో తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఆఫ్టర్నూన్ నుంచి కళ్ళు మంటలను కొంచెం హెడేక్గా అనిపించింది. ఇంట్లో చెక్ చేసుకుంటే 99 అని ఫస్ట్ వచ్చింది, తర్వాత 100 అని వచ్చింది. ఇంకా మా వారేమో నైట్ అంతా ఇబ్బంది పడతామని వెళ్ళి ఇంజెక్షన్ చేయించుకొద్దామని తీసుకెళ్తున్నాను. నాతో పాటు మా చిన్నమ్మాయిని కూడా తీసుకెళ్తున్నాను. మా పెద్దమ్మాయి ఏమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందన్నమాట. హాయ్ కబను. ఒక సిస్టర్ మనకి మీ ఇంటి బయట చూపించండి ఎలా ఉంటుంది అని అడిగారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. ఇదంతా మీకు తెలిసిందే కదా, ఇదంతా మీకు తెలిసిందే. బయట రోడ్డు మీద నుంచి ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఎందుకంటే స్టార్టింగ్ ఇంకా ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా, ఇక్కడ ఒక ముసలి తాత ఉండేవాడు. పాపం రీసెంట్గానే ఒక 2-3 నెలల క్రితం చనిపోయారనమాట. ఇంకా కొబ్బరి చెట్టు ఇల్లు ఉంది కదా, వాళ్ళు కూడా ఉండారనమాట. వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటున్నారు. ఇంకా ఇది గడ్డివాము. ఇంకా తర్వాత అక్కడ ఒక రేకుల ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ఆమె కూడా చనిపోయింది హెల్త్ బాగోక. ఇంకా చివరి ఇల్లు మాత్రం ఉంటారు. ఇంకా ఇక్కడ ఉంటారు. ఇది మా ఇల్లు కదా. మా ఇంటి వెనకాల డాబా ఉంది కదా, ఇదిగోండి ఈ డాబా వాళ్ళు కూడా, ఆమె కూడా చనిపోయింది, ఈ డాబా ఆమె. ఇంకా ఇది మా ఇల్లు. ఇంకా కట్ట సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇక సెంటర్లోకి వెళ్ళే రూట్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా లోపల ఇలా ఉంటుంది అనమాట మా ఇంటి ఇంకా ఎంట్రన్స్. ఇదిగో ఇక్కడ ఒక డాబా కనిపిస్తుంది కదా, వాళ్ళు కూడా లేరు. ఇద్దరు భార్యాభర్తలు ముసలోళ్ళు అనమాట, చనిపోయారు వాళ్ళు కూడా. ఇది ఓపెన్ ప్లేస్ వేరే వాళ్ళది. ఇంకా మా చుట్టూ అంతా కూడా ఆల్మోస్ట్ 4-5 ఇళ్లలో అందరు చనిపోయారు. మధ్యలో మేమే ఉన్నాము. ఒక ఇంటోళ్ళేమో వేరే ఊరు వెళ్ళారు. సో అదనమాట. ఆ చివరి ఇల్లు మాత్రం ఉంటారు ఇదిగో ఈ ఇల్లు వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంకా పనికి వెళ్తారనమాట. ఇంకా ఇంటి దగ్గర ఉండరు, చాలా తక్కువ ఉండం. నేను మాత్రం పిల్లల్ని చూసుకొని ఒక్కదాన్ని ఇంటి దగ్గరే ఉంటాను. మా వారు కూడా ఇంకా లేచిన దగ్గర నుంచి చేలోకి వెళ్తారు. నేను ఒక్కదాన్ని ఇటు అనమాట. ఒక్కోసారి మధ్యాహ్నం పూట కూడా నాకైతే భయం వేస్తుంది. నైట్ టైం అయితే ఇక బయట పడుకునేటప్పుడు కూడా మిడ్ నైట్లో సడన్గా మెలకు వచ్చింది అనుకోండి, ఇంకా తర్వాత నిద్ర రాదు నాకైతే. అంతా ఓపెన్ ప్లేస్ కదా, నైట్ అంతా ఇటు చీకటిగా ఉంటుంది. సో ఇది మా ఇంటి బయట ఇలా ఉంటుంది అనమాట. ఈ వీడియోలో మా ఇంటి లోపలే చూపిస్తూ ఉంటాను కదా, బయట ఎప్పుడు రోడ్డు మీద నుంచి చూపించలేదు కదా. ఈ వీడియోలో ఒక సిస్టర్ అడిగారు అనమాట, అందుకని చూపిస్తున్నాను. ఇంటి చుట్టుపక్కల అయితే అందరు ముసలోళ్ళే ఉండేవాళ్ళు ఒకప్పుడు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు. మధ్యలో ఇంకా మేము ఉంటాం అనమాట. ఇంకా మా ఊరు నుంచి నకరకల్లు వెళ్ళడానికి ఈ రూటు కాలువ బాగా, ఒకప్పుడు సాగర్ కాలువ ఇది బాగా వచ్చేది. ఇప్పుడు సమ్మర్ కదా ఆపేశారు. మళ్ళీ వరి నాట్లు మొదలైనప్పుడు ఆగస్ట్ ఆ మంత్ లో మళ్ళీ కాలువ వదులుతారనమాట. ఇంకా మా ఊరు చుట్టూ అయితే అన్ని కొండలే ఉంటాయని చెప్పాను కదా, పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటాయి. దూరం నుంచి సరిగ్గా కనిపించట్లేదు. కానీ ఇంకా నగరకల్లు, మా ఊరు నుంచి నగరకల్లు వెళ్ళే రోడ్లో అయితే అటు ఇటు పొలాలు, కొండలు, మధ్యలో రోడ్డు ఉంటది అనమాట. చాలా బాగుంటది చూడడానికి. చిన్నమ్మాయి ఆద్యాకైతే ఈ మేక పిల్లలన్నా లేదంటే గేదెలు ఇలా ఏమైనా పొలాల్లో మేసినప్పుడు కనిపించిన హుషారన్నమాట. ఇంకా బండి మీద అరుస్తా ఉంది వాటిని చూపిస్తూ. పాప మా వారైతే 3-4 రోజుల నుంచి మమ్మల్ని హాస్పిటల్ చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. పొలంలో పనులు కూడా అన్ని పెండింగ్ లోనే పెట్టేశారు. ఏం చేద్దాం, పరిస్థితులు కలిసి రానప్పుడు. అసలే ఎండాకాలం, ఏ పనులు లేని కాలం. ఈ టైంలో ఇలా ఫీవర్లు ఇలా అటాక్ చేస్తే బాగోదు కదా. అసలు
ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా వరుసగా 3-4 రోజులు అయితే ఇంకా సెలైన్ ఎక్కించేసరికి నాకు 6-7 వేలు అయింది. మామూలుగా నగరకల్ అంటే ఆర్ఎంపీ డాక్టర్లు వీళ్ళే ఉంటారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఏమి ఉండవు కాబట్టి 6-7 వేలలో సరిపోయింది. అదే నసరాపేట వెళ్ళుంటే గనక అయ్యేది ఒక 20 వేలు దాకా. చిన్నమ్మాయి కూడా కొంచెం నీరసంగా ఉందంటేను ఫీవర్ చెక్ చేశారు, తనకేం ఫీవర్ లేదు కానీ మామూలుగా టానిక్ అయితే రాసి ఇచ్చారు. ఇంకా ఫీవర్ మిడ్ నైట్ లో ఏమైనా వచ్చినప్పుడు వెయ్యండి అని. ఇంకా వరుసగా 2-3 సెలైన్లు ఎక్కేయాలి కదా, అప్పటిదాకా ఇంకా తను ఎక్కడ ఉండిద్దిలే అని మా నాన్నగారు కూడా ఊళ్ళో ఉంటేను ఇంకా మా నాన్న చేత పంపించేసాను ఇంటికి. ఇంకా ఈ నా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అన్నమాట. ఫీవర్ అయితే టైఫాయిడ్ ఫీవర్ 2 రకాలంట, మళ్ళీ ప్లేట్లెట్స్ కూడా తగ్గిపోయినాయి అని చెప్పారు. అలాగే ఫీవర్ మనకి బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చేసినట్టుగా లైట్ గా ఉందని చెప్పారనమాట. నాకైతే చాలా భయం వేసింది. మామూలుగా భయం ఎందుకంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అన్నారు, రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారు, ప్లేట్లెట్స్ అయిపోయింది అన్నారు, మళ్ళీ టైఫాయిడ్లు కూడా 2 రకాల టైఫాయిడ్ అనేసరికి ఇంకా నాకు టెన్షన్ వచ్చేసింది అనమాట. ఏంది వరుసగా కట్టుకొని వచ్చేసినాయి అన్ని రోగాలు అన్నట్టుగా అనిపించింది. ఇంకా 2-3 సెలైన్లు అంటే 2 పెద్ద పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా, అవను ఒకటి చిన్నది అవి వేసి అందులో ఇంజక్షన్లు కూడా చేశారు. నాకు కూడా ఇంకా ఇంజెక్షన్ చేశారనమాట చేతికి. 4ంటికి ఇంకా హాస్పిటల్కి వెళ్తే బయటకు వచ్చేసరికి 8:30 అయింది. మధ్యలో మా అమ్మ అయితే చాలా సార్లు ఫోన్ చేసింది అనమాట. బయట ఏది తీసుకురావద్దు, ఏది తిని రావద్దు, నేను రొట్టెలు చేస్తాను, బీరకాయ కర్రీ చేస్తాను, తినేసి వెళ్దురు అని. మామూలుగా అయితే మా అమ్మ, మా నాన్న, మా హస్బెండ్ వీళ్ళు పెళ్లికి వెళ్ళాలి. ఇంకా నాకు ఫీవర్ వచ్చింది కదా, మా హస్బెండ్ అయితే ఇంకా ఉండిపోయారు. ఇంక ఇంటికి వెళ్తూ కూరగాయల కొట్లో కొన్ని మామూలుగా ఆకుకూరలు తీసుకెళ్దాం అన్నట్టుగా వచ్చామన్నమాట. ఆకుకూరలేమో గోంగూర తినకూడదు, కొంచెం ఎలర్జీ ఉంటుంది కదా, అందుకని పాలకూరను 2 మామూలుగా ఈ తోటకూర కట్టలు అయితే తీసుకున్నాను. క్యారెట్ అను కొన్ని బీట్రూట్లు అయితే తీసుకున్నాము. బీట్రూట్లు అయితే బాగా ఎండిపోయి ఉన్నాయి, వాడిపోయినాయి అనమాట, అందుకని కొన్ని తీసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అమ్మేమో మా కోసం బీరకాయ కర్రీ అను రొట్టెలు అయితే చేసి ఉంచింది. నేను సెలైన్ ఎక్కించేటప్పుడు ఎన్నిసార్లు ఫోన్ చేసిందో మా అమ్మ అయితే ఎలా ఉందని. అమ్మ ప్రాణం కదా ఊరుకో. అయితే బీరకాయ కర్రీలో పాలేసి చేసిద్ది అనమాట, టేస్ట్ బాగుంటది. ఇంటి దగ్గరే తినేసి వెళ్ళండి అని చెప్పింది కానీ మా చిన్నమ్మ ఏమో కొంచెం నిద్రకు వచ్చేసింది, అందుకని మా ఇంటికి ఇంకా పార్సల్ తెచ్చుకున్నాను. రొట్టెలను కొంచెం కర్రీ అయితే క్యారేజ్ లో పెట్టుకొని తెచ్చుకున్నాను. ఇక్కడ మా పెద్దమ్మ ఏమో బాగా సీరియస్ గా చూస్తుంది, ఎందుకంటే మా అమ్మ వాళ్ళేమో నైట్ టైం వెళ్తున్నారు కదా మ్యారేజ్ కి, ఇంకా వాళ్ళు వెంట వెళ్తానని ఏడుపు అనమాట. నైట్ 9ంటికి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు మిడ్ నైట్ ఎప్పుడు వస్తారో తెలియదు. ఇంకా ఎందుకులని నేనే ఇంకా ఇంటికి పిలిపించుకొచ్చుకున్నాను కదా, అందుకని ఏడుస్తుంది. మా చిన్నమ్మ ఏమో తనుకుని ఇంకా నీరసంగా ఉండి ఫీవర్ కదా కొంచెం డల్ గా కూర్చొని ఉందన్నమాట. ఏమీ తినట్లేదు, పాలు మాత్రం అడుగుతుంది నాది. నేను అసలే ఫీవర్ తో బాధపడుతున్నా కదా, మళ్ళీ పాలు తాపిస్తే అసలే మార్నింగ్ పాలు తాపించినందుకు తాగిన వెంటనే కక్కేసుకుందనమాట 3-4 సార్లు. ఏది తిన్నా ఇంకా కక్కేసుకుంటుంది, అందుకని ఇంకా పాలు తాపేలేదు ఆ రోజంతా. పాపం ఎప్పుడు చలాకీగా నాతో అసలు పని లేకుండా ఆడుకుండేది, ఇప్పుడు అసలు నన్ను వదలట్లేదు అనమాట. ఎత్తుకొనే నుంచోవాలనిద్ది, ఒక్కోసారేమో అస్సలు ఇంకా నన్ను వదిలి పక్కకి వెళ్ళట్లేదు, కూర్చొనివ్వద్దు, ఒక్కోసారేమో ఎక్కువసేపు నుంచొనివ్వదు. అంటే నాకు కూడా ఫీవర్ కదా, కొంచెం నాకు కూడా ఇబ్బందిగా అనిపించింది. అలా అని వాళ్ళ డాడీ దగ్గర కూడా వెళ్ళట్లేదు అనమాట, నా దగ్గరే ఉంటుంది, నా ఒళ్ళోనే ఇంకా పడుకొని ఉంది. ఒళ్ళో అలాగే తన్ని పడుకోబెట్టుకొని ఇంకా 2 రొట్టెలు అయితే బలవంతంగా తిన్నాను. ఏం తింటున్నానో అసలు వాటర్ టేస్ట్ కూడా అర్థం అవ్వట్లేదు అనమాట. అయినా కూడా తినాలి కాబట్టి కొంచెం బలవంతంగా ఒక 2 రొట్టెలు అయితే తిన్నాను. ఇంట్లో మగవాళ్ళకి హెల్త్ బాగోపోయినా ఇల్లు కొంచెం బాగానే ఉంటుంది, కానీ ఇంట్లో ఒక మెయిన్ లేడీకి హెల్త్ బాగోపోతే ఇల్లంతా గందరగోళంగా సైలెంట్ గా డల్ గా ఉంటది కదా. మా ఇంటి పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. పాపం మా వారే నాకు అన్ని సేవలు చేస్తున్నారు, తిన్న ప్లేట్ కూడా కడిగి ఇంట్లోకి పెడుతున్నారు. నాకు కొంచెం జాలనిపించింది, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది అన్నట్టు. నాకు హెల్త్ బాగోక ఫీవర్ వచ్చి నేను ఇబ్బంది పడుతున్నానని మా పెద్దమ్మ ఏమో తన చెల్లిని ఇక పడుకోబెడుతుంది. నేను నుంచొని ఊపుతుంటే నువ్వు వెళ్ళి కూర్చోమా, నేను ఊపుతాను, నీకు హెల్త్ బాగోలేదు కదా అంటుంది అనమాట. మా వారు మా పనంతా ఇంకా మాకు దుప్పట్లు వేయడం గానీ అన్నం పెట్టడం లాంటివన్నీ చేసి ఆయన తినేసరికి 10 అయింది. పెద్దమ్మాయి అద్విత అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే రోజు ఉండేది కదా, ఇంక వాళ్ళు పెళ్లికి వెళ్ళిపోయారు కానీ ఇంకా మా దగ్గర పడుకోవడానికి వచ్చేసింది అనమాట. మా చిన్నమ్మాయి మాత్రం నేను ఇంక నుంచొనే ఊపాలంట, కూర్చోకూడదంట. నాకేమో ఎక్కువసేపు నుంచుంటేనేమో కాళ్ళు చేతులు వణుకుతున్నట్టుగా వణుకొస్తాను, అందుకని ఉయ్యాలకి చిన్నిలాగా కట్టేసుకొని పడుకొని ఊపుతా ఉన్నా. పడుకొని మళ్ళీ 11ంటికి లేచింది, ఇంకా పాలు తాపిమని ఒకటే ఏడుస్తుంది అనమాట. కొంచెం ఇంకా 2 రోజుల వరకు ఇంకా పాలు తాపకూడదని మా వారేమో వాళ్ళకి మన వేపాకులు ఉంటాయి కదా, ఇవి నూరు తీసుకొచ్చారు. వాళ్ళు అడిగినప్పుడు ఇవి పూస్తే కొంచెం ఎదుగా అనిపించింది కదా, అప్పుడైనా మానేసుకునిద్దని. అమ్మాయిలు ఇద్దరు కూడా క్యారెట్ తురుము బాగా తింటారు, అందుకని తురుము చేసి ఇస్తేనే తింటున్నారు. సరేనండి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను, బాయ్.